ప్రాజెక్టులు నిర్మించాలి, సాగునీరు అందించాలి. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానిదైనా ఇదే ఆలోచన. కానీ ఆ ఆలోచన కార్యరూపం దాల్చితేనే కదా ఆయకట్టు పెరిగి బీడు భూములు సైతం పచ్చగా కలకలలాడేది. ఇదే సంకల్పంతో ఆదిలాబాద్ జిల్లాలోని పంట పొలాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వంలో చనాకా కొరాటా ప్రాజెక్టు నిర్మాణానికి అడుగులు పడ్డాయి. కానీ లక్ష్యమే సాకారం అవ్వలేదు. దీంతో ప్రస్తుత ప్రభుత్వమైన ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందిస్తుందా అని రైతులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. 2015లో మొదలైన చనాకా కొరాటా ప్రాజెక్టు పనులు 2018లోగా పూర్తి చేయాలనేది నాటి ప్రభుత్వ లక్ష్యం. కానీ నేటికి ఆ ప్రాజెక్టు పనులు పూర్తవ్వలేదు. ఆయకట్టుకు నీరందలేదు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో దాదాపు 10 ఏళ్ల కింద మొదలైన పనులు ఎప్పుడు పూర్తవుతాయి? 51,000 ఆయకట్టుకు నీరు ఎప్పుడు అందుతుంది అనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది. మరి చనాకా కొరాటా ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? ఆలస్యం అవడానికి కారణాలేంటి? ఇంతకీ ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకు వచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల మేధా సంపత్తిలోనే కాదు, రాజకీయంగానూ దేశవ్యాప్తంగా పరిచయమక్కర్లేని సాగునీటి పథకం ఇది. కానీ దానికంటే ముందే అప్పటి ప్రభుత్వం ఆదిలాబాదులో చనాకా కోట బ్యారేజీ నిర్మాణం చేపట్టింది. 10 ఏళ్లు గడిచినా ప్రగతి కనిపించడం లేదు. 51,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నప్పటికీ ఎకరాకు కూడా అందలేదు. ఎందుకు ఈ పరిస్థితి? కారణమేంటి? మీరే చూడండి. స్వరాష్ట్రం సిద్ధించిన తొలినాళ్లలో నాటి కేసీఆర్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన తొలి ప్రాజెక్ట్ చనాకా కొరాటానే. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దుల్లో నిర్మించే ఈ ప్రాజెక్ట్ అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ దాన్ని సుసాధ్యం చేసే దిశగా అడుగులేసిన అప్పటి సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పెన్గంగా ప్రాజెక్టు పనులు చేపట్టాలనే ప్రతిపాదనలు ఉండేవి. దానికి అనుగుణంగా సర్వేలు సైతం జరిపినప్పటికీ ఆచరణలోకి రాలేదు. ఆ తర్వాత మహారాష్ట్రలో ప్రభుత్వం మారింది. ఇటు ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడి తెలంగాణ స్వరాష్ట్రమైంది. కేసీఆర్ నేతృత్వంలో కొలువుదీరిన తెలంగాణ తొలి ప్రభుత్వం మొదట సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వడంతో పెన్గంగా ప్రాజెక్టు మళ్లీ తెరపైకొచ్చింది. స్వయంగా సీఎం హోదాలో కేసీఆర్ సహా మంత్రులు, అధికారులు పలుమార్లు మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ఫలితంగా పెన్గంగా ప్రాజెక్టు బదులు చనాకా కొరాటా నిర్మాణం చేపట్టేందుకు తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. మహారాష్ట్రలోని చనాకా, ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం కొరాటా గ్రామాల సమీపంలో పెన్గంగా నదిపై బ్యారేజీ నిర్మాణానికయ్యే ఖర్చు మొత్తం తెలంగాణ ప్రభుత్వమే భరించడానికి ముందుకొచ్చింది. దీనికి అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో ముందడుగు పడింది. అనుకున్నట్లుగానే 2015లో పనులు ప్రారంభమయ్యాయి. 2018 నాటికి ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్, బేలా, తాంసీ మండలాల పరిధిలో 51,000 ఎకరాలకు సాగునీరందించాలని నాటి కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. అందుకనుగుణంగానే బ్యారేజీ నిర్మాణానికి 368 కోట్ల రూపాయలు, ప్రధాన కాలువలు, పంప్ హౌస్, సబ్స్టేషన్ నిర్మాణాలకు కలిపి మరో 1,220 కోట్ల రూపాయలు కేటాయించింది. నాటి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు వహించిన ఉమ్మడి జిల్లా మాజీ మంత్రి సమీప బంధువులే టెండర్ దక్కించుకోగా పనులు ప్రారంభమయ్యాయి. కానీ ఆశించిన రీతిలో పనులు సాగలేదు. కొరాటా సమీపంలో 24 గేట్లతో బ్యారేజీ పనులను పూర్తి చేశారే తప్ప ఇప్పటికీ గేట్లను ఎత్తి దించడానికి ఉపయోగించే విద్యుత్ కంట్రోల్ రూమ్ పనులు పూర్తి కాలేదు. దాంతో ప్రస్తుతానికి జనరేటర్ సాయంతోనే పనులు చేయాల్సొస్తోంది. 1980 కన్నా మొదలు చికల్వర్ద అనేటువంటి దగ్గర మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కలిసి నిర్మించాలని చెప్పి అప్పుడు దానికి ఒక అంగీకారం కుదిరింది. దాంట్లో 88% మహారాష్ట్ర, అదేవిధంగా 12% మన ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఇవ్వాలనేటువంటిది. ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు ఇచ్చే దాంట్లో ఒక 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేదానికి, 5 మండలాలకు సంబంధించినట్టు దానికి నీళ్ళు ఇచ్చేదానికి అప్పటి 2 ప్రభుత్వాలు ప్రణాళిక రూపొందించుకున్నాయి. కానీ 2014లో ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చి నిధులు నియామకాలని చెప్పిందో దాంట్లో భాగంగానే నీళ్లు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రాజెక్టుని గుదించి ఒక బ్యారేజ్గా మార్చడం జరిగింది. అది దాని పేరు చనాకా కోట బ్యారేజ్గా మార్చడం జరిగింది. చనాకా కోట బ్యారేజ్
అప్పుడు 386 కోట్లతోటి దానికి ఒక ప్రణాళిక అనేటువంటి తయారైంది. దానికి 4-5 సంవత్సరాలకు ఇంకా రెట్టింపుగా 800 కోట్ల వరకు కూడా చేరడం కూడా జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ ఉన్నటువంటి మోటార్ల ద్వారా నీళ్ళు వచ్చేది లేదు. ఆషామాషిగా మొన్న ఎన్నికల కన్నా ముందు ఒక 2 మోటార్లను ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన ఆ కెనాళ్ళు ఇప్పటి వరకు జైనత్ ఆ ప్రాంతంలో కెనాల్స్ నిర్మించే ఉన్నాయి, కానీ దాంట్లో నీళ్లు ప్రవాహం అనేటువంటిది లేదు. ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రులు సహా నాటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ హెలికాప్టర్ పర్యటనలతో పర్యవేక్షించినా ఆశించిన ప్రగతి కనిపించలేదు. ప్రధాన కాలువ నిర్మాణ క్రమంలో పరిహారం విషయమై రైతులు అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో భూసేకరణలో కొంత స్తబ్దత ఏర్పడింది. ఏకాభిప్రాయం కుదిరేలోగా ప్రభుత్వం కేటాయించిన నిధులకు మార్కెట్లో పెరిగిన ధరలకు తేడాలు ఏర్పడ్డంతో గుత్తేదారుల మధ్య పేచీ తలెత్తింది. అది పనుల నిర్వహణలో జాప్యం అవ్వడానికి కొంత కారణమైంది. ఫలితంగా 386 కోట్ల రూపాయల అంచనా వ్యయం 770 కోట్ల రూపాయలకు పెరిగింది. చివరికి ప్రభుత్వమే చొరవ తీసుకుని ఒక్కో సమస్య పరిష్కరిస్తూ బ్యారేజీ, పంపు హౌస్ సహా ప్రధాన కాలువల నిర్మాణ పనులను 90% పూర్తి చేసింది. కానీ 2 ప్రధాన కాలువలకు అనుసంధానమైన పిల్ల కాలువల నిర్మాణానికి దాదాపు 850 ఎకరాల భూసేకరణ జరగకపోవడంతో నీరందించేందుకు అవరోధం ఏర్పడింది. దీంతో పాటు భూములు కోల్పోయిన రైతుల్లో సైతం ఆందోళన వ్యక్తమవుతోంది. కోర్టా గ్రామంలో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు చెనాకా కోర్టా బ్యారేజ్ వచ్చేసి నిర్మాణం దాదాపు పూర్తి కావాల్సింది. కానీ దీనివల్ల మా కోర్టా విలేజ్కి వచ్చేసి ఏమాత్రం ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రాజెక్టు నిర్మాణం జరిగింది కానీ కాల్వల నిర్మాణం అన్నది ఇప్పటి వరకు జరగలేదు. ఈ కాల్వల నిర్మాణంలో ఒక 300 ఎకరాలు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇంకొక 700 ఎకరాలు భూసేకరణ జరగాల్సి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయలేదు. ఇప్పుడైనా కూడా ఇప్పుడొచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దీనిపై చొరవ చూపించి ఈ కాల్వల నిర్మాణానికి ఎంతైతే భూసేకరణ ఉందో అంత భూసేకరణ జరిపి ఈ కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేపడితే రేపు మాకు ఈ కట్టిన ప్రాజెక్టు వల్ల మాకు ఉపయోగం అన్నది ఏర్పడుతుంది. కానీ ఈ కాల్వల నిర్మాణమే జరగకపోతే మాకు ఎలాంటి ఉపయోగం లేదు. మన చెనాక కోరాట బ్యారేజ్ సార్ 14లో స్టార్ట్ అయింది, వాటర్ వస్తాయని చెప్పిండ్రు. 10 ఏళ్ళు కానీ ఇంకా రావట్లేదు సార్. గవర్నమెంట్ మారిపోయింది, మళ్ళీ ఇంకా కాంగ్రెస్ వచ్చింది సార్. రేవంత్ రెడ్డి సార్ వచ్చింది కానీ సార్ ఇంకా వాటర్ రావట్లేదు సార్. వస్తాయో రావో ఏం అర్థం అవుతలేదు సార్. ఈ వాటర్ వస్తాయని మేము మస్తు ఆశతోటి చూస్తున్నాం కానీ సార్ వాటర్ రావట్లేదు సార్. మాకు చేయడం చేత అవ్వట్లేదు కానీ మేము కౌలుకి ఇచ్చేస్తున్నాం సార్. వాటర్ వస్తే మంచిగా ఉంటుంది సార్. ఎకరం భూమి ఉండే కానీ అది కౌలుకి ఇచ్చేసినాం సార్. వాటర్ రావట్లేదని, వాటర్ వస్తే ఏదన్నా ఇంత కూరగాయలు ఏదో వేసుకోవచ్చు అని చూస్తున్నాం కానీ సార్ వాటర్ రావట్లేదు సార్. ప్రాజెక్ట్ పూర్తయినట్టు చెప్తున్నారు కానీ సార్ ఇంకా వాటర్ ఇవ్వడం లేదు సార్. అంతే, వాటర్ కట్టినప్పుడు ఇయ్యనప్పుడు సార్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి లాభం సుఖలేదు సార్. చనాకా కొరాటా ప్రాజెక్టులోని 2 ప్రధాన కాలువల్లో మొదటిది లోయర్ పెన్గంగా ప్రాజెక్టు కెనాల్. 42 కిలోమీటర్ల పొడవునా నిర్మించే మొదటి కాలువ ద్వారా జైనద్, బేలా, ఆదిలాబాద్ మండలాల పరిధిలోని 37,500 ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. ఇక రెండో కాలువ చనాకా కొరాటా బ్యారేజీ కాలువ. 3.3 కిలోమీటర్ల రెండో కాలువ ద్వారా తాంసీ మండలం పిప్పల్కోటి శివారులో 1000 ఎకరాలతో ఏర్పాటు చేసే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సహా 13,500 ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. కానీ ఇప్పటికీ ఎల్ఎల్పీ కెనాల్ పిల్ల కాలువల కోసం అవసరమైన 850 ఎకరాల భూమిని, కేసీబీ కెనాల్ పిల్ల కాలువల కోసం మరో 100 ఎకరాల భూసేకరణ జరగలేదు. దీనికి సంబంధించిన నిధులు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించకపోవడంతో నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు హత్తిఘాట్ వద్ద 5.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో 3, 12 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో 6 మోటార్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. వాస్తవానికి ఈ మోటార్లు 2005లో దుమ్ముగూడెం ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసినవి. అవి అక్కడ సరిపోనందున చనాకా కొరాటా బ్యారేజీకి తరలించారు. ఇవి బ్రెజిల్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైనవే అయినా సుదీర్ఘకాలం మూలనపడి ఉండటంతో హత్తిఘాట్ వద్ద బిగించేటప్పుడు సాంకేతిక సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ 5.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 3 ఒక్క మోటార్ మినహా మిగిలిన వాటిని ఇంకా పరిశీలించాల్సి ఉంది. దీంతో పెన్గంగా నది భూగర్భంలో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఎత్తిపోసే పరిస్థితి లేదు. చెనాకా కోట బ్యారేజీలోని అత్యంత కీలకమైన హత్తిఘాట్ వద్ద భూగర్భంలోని 3వ ఫ్లోర్లో మనం ఉన్నాము. ఇక్కడి నుంచే ఈ బాహుబలి మోటార్ల ద్వారా నీరుని పైకి ఎత్తి పోయాల్సి ఉంది. 2015లో చేపట్టిన వీటి పనుల నిర్వహణ 2018లో పూర్తి కావాల్సి ఉంది. కానీ మధ్యలో నిధులు విడుదల కాలేదు.
పిల్ల కాలువల నిర్మాణానికి భూసేకరణ జరగలేదు, ఆశించినట్లు గుత్తేదారులు సహకరించలేదు. ఫలితంగా ఈ మోటార్లను నమూనాగా ఉంచాల్సి వస్తుంది, సాగునీటి కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. చనాక కొరాటా బ్యారేజీ పనులను చేపట్టిన వారిలో ప్రధాన గుత్తేదారుడొకడు ఉమ్మడి ఆదిలాబాదుకు చెందిన ఓ మాజీ మంత్రి సమీప బంధువు. మాజీ మంత్రికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఆయన రాజకీయ పలుకుబడిని గుత్తేదారు ఎరగా చూపించడంతో అధికారులు ఆయనపై ఒత్తిడి చేయలేని పరిస్థితి. దీంతో పనుల నిర్వహణపై ప్రభావం పడింది. ప్రభుత్వ పరంగా సకాలంలో నిధులు కూడా విడుదల చేయలేదు. ఏడాది కిందట 24 గేట్లతో బ్యారేజీ, 6 బాహుబలి మోటార్లతో పంప్ హౌస్, అత్యంత విలువైన విద్యుత్ సబ్స్టేషన్ అందుబాటులోకొచ్చినా సాంకేతిక సమస్య పరిష్కరించకపోవడం, పిల్ల కాలువలు నిర్మించకపోవడంతో నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదు. ప్రాజెక్టు అందుబాటులోకి రాకపోగా భూములు కోల్పోయామనే బాధ రైతుల్లో వ్యక్తమవుతోంది. వరదలు పోటెత్తడంతో బ్యారేజీ సమీప పంట పొలాలు కోతకు గురవుతుందనే ఆందోళన గూడు కట్టుకుంటోంది. నాకు గవర్నమెంట్ ఇచ్చింది 2 ఎకరాల భూమి. ఆ 2 ఎకరాల భూమిలో ఇన్నొద్దులు బతుకుతామని బతికినాం. అయితే ఈ ప్రాజెక్ట్ అయింది మాకు అటు ప్రొటెక్షన్ గట్టిండ్లు, మహారాష్ట్ర గట్టిండ్లు, ఇటు గట్టలే కట్టక దాని ముప్పు అవుతున్నది. మాకు పంట వండు లేదు, మాకు గరిగాలము, మేము ఎట్లా బతికేది? మాకు కొంచెం సాయం చేయాలి. ప్రాజెక్టుతోని బతుకుతాం అనుకున్నాం కానీ ఇప్పుడు సచ్చుడు ఉన్నది. దాంతో ప్రొటెక్షన్ లేక మా చేనులలో నీళ్ళు వస్తున్నాయి, పంటలు వండు లేవు, మేము బతక రాకులేదు, ఏమి రాకులేదు, పరిహారం లేదు, చేనులు మునిగినాయి. చూపిస్తా పనులు ఇంకా మీకు అట్లా రాసుకపోలే, ఇది వారి దాకా రాసుకపోలే, ఓళ్ళు రాలే, లీడర్ రాలే, ఆఫీసర్ రాలే, ఓళ్ళు రాలే. సైడ్ వాల్ కట్టాలంటే సైడ్ వాల్ లేదంటుండ్రు. అదే మా మహారాష్ట్రలో అక్కడ వాళ్ళకేమో సైడ్ వాల్ కట్టిండ్రు, మా బాధకేమో సైడ్ వాల్ లేదంటుండ్రు. మరి అదే ఇక్కడ కింది పట్టే మొత్తం మట్టి మొత్తం కొట్టుకపోతుంది, అలా భూములన్నీ కోసుకపోతుంది కూడా. మా నష్టం అయితే మాకు నష్టపరిహారం అయితే ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. పోయిన గవర్నమెంట్ ఇవ్వలే, వచ్చిన గవర్నమెంట్ కూడా మాకు నీళ్ళు ఇప్పుడు అందించే అవకాశాలు లేవు. నిండు కొండలల్లో నీళ్ళు అయితే నింపుకొని ఉన్నారు. బైకేమ్ ఇన్ఫ్రావైట్స్ గేట్స్ వల్ల మేము మెకానికల్ ఇప్పుడు మేము ఆప్ అన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. 15 days 20 days అవుతుంది ఆపి. 23 గేట్లు ఉన్నాయి మొత్తం. 23లో 3 లేపు పెట్టాము, 20 గేట్లు దింపి ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు టెస్టింగ్ ఉంది అంటున్నారు. వెనకాల పంప్ హౌస్, ఆ పంప్ హౌస్ టెస్టింగ్ వరకు ఉంటుంది. మేబీ సమ్మర్ వరకు ఆపచ్చు. టైం షెడ్యూల్ అంటే ఏముండదండి. వర్షాకాలంలో లేపుతాము, ఫ్లడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి లేపు పెడతాము. వర్షాకాలం అయిన తర్వాత ఆపేస్తాము. ఇంకా సమ్మర్ వరకు ఆపేదే ఉంటుంది. మళ్ళీ వర్షాకాలం వరకు ఆపే ఉంటుంది, స్టోరేజ్ పెట్టుకుంటాము. ప్రస్తుతానికైతే ఇంకా వర్క్ నడుస్తుంది కాబట్టి ఎలక్ట్రికల్ వర్క్ పెండింగ్ ఉంది. ఎలక్ట్రికల్ వర్క్ అయిపోతూనే దింపేస్తారు. 2015లో మొదలైన చనాక కొరాటా ప్రాజెక్ట్ 2024కి పూర్తి కాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికలకు ముందు స్మితా సబర్వాల్ వచ్చి అధికారులపై ఒత్తిడి తేవడంతో పనుల్లో కొంత పురోగతి కనిపించింది. ఇక భూసేకరణ జరుగుతుందని భావించినప్పటికీ ఎన్నికలు రావడంతో మళ్లీ అవరోధం ఏర్పడింది. దీంతో ప్రస్తుతం కొలువుదీరిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రప్రథంగా పిల్ల కాలువల కోసం అవసరమైన నిధులు కేటాయిస్తే తప్ప నీళ్లు ఎత్తిపోయడం కష్టమే. అంతకంటే ముందు అధికారులతో సమీక్షలు జరిపితే అంతర్గతంగా వేళ్లూనుకున్న సమస్యల సాధ్యాసాధ్యాలు వెల్లడయ్యే అవకాశముంది. ఏదేమైనప్పటికీ ఏళ్లుగా నిర్మాణ దశలోనే ఉన్న చనాక కొరాటా ప్రాజెక్టును పూర్తి చేసి 51,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తే రైతులకు మేలు కలిగే అవకాశముంది. దీనిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తెరిగి ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం చేపట్టే పథకం ఎంత గొప్పదనేది కాదు, దాని ఫలితం ఏమిటనేదే ముఖ్యం. పట్టుదలతో సాధించే సంకల్పం కావాలి. దానికంటూ నిర్దిష్ట గడువు విధించుకోవాలి. అప్పుడే పారదర్శకత అవుతుంది. లేనట్లయితే విమర్శలను మూటగట్టుకోవాల్సి ఉంటుంది. చనాక కోట బ్యారేజీలోనూ అదే జరిగింది కాదంటారా? కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.